బ్రిటన్కు సరికొత్త సమస్య వచ్చి పడింది. చిల్లర దొంగతనాల సమస్యతో బ్రిటన్ పోలీసులు తల పట్టుకుంటున్నారు. రోజురోజుకు ఈ దొంగతనాలు పెరగడమే తప్ప తగ్గడం లేదు. దొంగల పట్ల పోలీసులు కఠినంగా వ్యవహరించడం లేదు, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. ఇక దొంగలకు పడే ఏడాది జైలు శిక్ష కూడా పెద్దగా ప్రభావం చూపించడం లేదు. ఇక స్టోర్లకు వచ్చిన వారు శాండ్విచ్ల నుంచి స్పిరిట్స్ వరకు చేతికి ఏది చిక్కితే అది గుట్టుచప్పుడు కాకుండా తస్కరించి దర్జాగా పారిపోతున్నారు. సీసీటీవీలకు చిక్కకుండా తమ పని కానిచ్చేస్తున్నారు. దీంతో ఇక్కడ స్టోర్స్ యజమానులు లబోదిబోమంటున్నారు. నెలకు వేలాది పౌండ్లు నష్టపోతున్నామని వాపోతున్నారు. బ్రిటన్లో కొత్తగా పెరిగిపోతున్న తాజా క్రైమ్ పై ఓ లుక్కేద్దాం. బ్రిటన్లో చిల్లర దొంగల బెడద విపరీతంగా పెరిగిపోయింది. టిప్ టాప్ గా డ్రెస్ వేసుకున్న వారు స్టోర్లకు వెళ్లడం చేతికందిన కాడికి దండుకుంటున్నారు. శాండ్విచ్ల నుంచి స్పిరిట్ల వరకు అంటే ఆల్కహాల్ల వరకు దండుకొని దర్జాగా వెళ్లిపోతున్నారు. బ్రిటన్లో ఇలాంటి నేరాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. దీంతో ప్రతి నెల స్టోర్ యజమానులు వేలాది పౌండ్లు నష్టపోతున్నామని వాపోతున్నారు. కోవిడ్ తర్వాత నుంచి షాప్ లిఫ్టింగ్ అంటే షాప్లలో లేదా స్టోర్లలో దొంగతనాలు చేసే వారి సంఖ్య విపరీతంగా పెరిగింది. ఇంగ్లాండ్తో పాటు వేల్స్ పోలీస్ రికార్డులను బట్టి చూస్తే 1000 జనాభాకు 13.6 నేరాలు జరుగుతున్నాయి. ఇక పండుగ సీజన్లలో అయితే ఈ దొంగతనాలకు అంతే లేకుండా పోతోంది. మరో 2 వారాల్లో క్రిస్మస్ వస్తున్న సందర్భంగా స్టోర్లలో దొంగతనాలు మరింత పెరిగిపోతాయని నిపుణులు చెబుతున్నారు. దొంగతనాలు చేసే పద్ధతి కూడా ఆధునికత సంతరించుకుంది. మార్కెట్లో కొత్త వస్తువులు రావడం, వారి కళ్లలో పడితే ఇక అంతే సంగతులంటున్నారు బ్రిటన్ క్రైమ్ ఎనలిస్టులు. బ్రిటిష్ రిటైల్ కన్సార్టియం లేదా BRAC ఏడాది నిర్వహించిన అధ్యయనంలో ఏడాదికి 20 మిలియన్ల షాప్ లిఫ్టింగ్ కేసులు నమోదయ్యాయని తేల్చి చెప్పింది. గతంతో పోల్చుకుంటే 3% షాప్ లిఫ్టింగ్లు పెరిగాయని నివేదికలో వివరించింది. ఒకవేళ తమ స్టోర్లలో దొంగతనం జరిగిందని పోలీసులకు ఫిర్యాదు చేస్తే పోలీసులు కూడా వీరిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని రిటైల్ ఎక్స్పర్ట్స్ వాపోతున్నారు. దీనికి ఉదాహరణ చెప్పుకోవాలంటే 2024-25 సంవత్సరంలో మొత్తం 5.20 లక్షల షాప్ లిఫ్టింగ్ కేసులపై విచారణ చేపడితే వారిలో 2.90 లక్షల కేసులను పోలీసులు మూసివేశారు. ఈ కేసులు కోర్టుకు వెళ్లాలి, కానీ పోలీసుల నిర్లక్ష్యం వల్ల వెళ్లడం లేదు. ఇక ఇంగ్లాండ్ వేల్స్ విజయానికి వస్తే గతంలో ఈ కేసులు త్వరగా విచారణ జరిగి శిక్షలు పడేవి. 2014లో 32 రోజుల్లో కేసుల విచారణ పూర్తయి శిక్ష పడితే 2024 నాటికి వచ్చేసరికి 59 రోజులకు పెరిగిపోయింది. ఇక షాప్ లిఫ్టింగ్ కేసులు ఇటీవల కాలంలో విపరీతంగా పెరిగిపోతున్నాయని రిటైలర్స్ కూడా చెబుతున్నారు. క్రిమినల్ గ్యాంగులు కూడా స్టోర్లలో జొరబడి లూటీ చేస్తున్నాయని పలువురు రిటైలర్స్ వాపోతున్నారు. 3 లేదా 4 గ్రూపులుగా వచ్చి సూపర్ మార్కెట్ ఉద్యోగి దృష్టి మరల్చి తమకు కావలసిన వస్తువులు దొంగిలిస్తున్నారని స్టోర్లలో పనిచేసిన ఉద్యోగులు వాపోతున్నారు. పరిస్థితులు మాత్రం రోజు రోజుకు దిగజారుతున్నాయని స్టోర్ యజమానులు కూడా వాపోతున్నారు. నేషనల్ బిజినెస్ సొల్యూషన్స్ 2024 నివేదికను బట్టి చూస్తే బ్రిటన్లో మొత్తం 63 క్రిమినల్ గ్రూపులు 5 సంవత్సరాల నుంచి కనీసం 2.4 మిలియన్ పౌండ్ల విలువ చేసే వస్తువులను తస్కరించారని వెల్లడించింది. 63 గ్రూపుల్లో 26 గ్రూపులు బ్రిటన్, ఐర్లాండ్కు చెందిన గ్యాంగులు అయితే మిగిలిన గ్రూపులు తూర్పు యూరోపియన్ దేశాలకు చెందినవారని పేర్కొంది. పైన తెలిపిన 69 గ్యాంగులు దేశంలోని అన్ని స్టోర్లలో జొరబడి దొంగతనాలు చేస్తున్నారు. కాగా ఈ గ్యాంగులు అత్యంత సంపన్నమైన ఏరియాలో ఉండే స్టోర్లను లక్ష్యంగా చేసుకుని ఖరీదైన వస్తువులు దొంగిలిస్తున్నారు. ఇతర నగరాల నుంచి వచ్చి లండన్లో దొంగతనాలు చేసి తాపీగా వెళ్లిపోతున్నారు. ఇక దొంగతనాలకు పాల్పడే వారి విషయానికొస్తే నడి వయసు వారు కావడం విశేషం. తాము ఏం చేస్తున్నామో వారికి పక్కాగా తెలుసు. అయినా షాపులలో జొరబడి వస్తువులు కొనుగోలు చేస్తున్నట్లు నటించి విలువైన వస్తువులను దొంగిలించుకుని పారిపోతున్నారు. ప్రస్తుతం ఒక పక్క ఆన్లైన్లో అమ్మకాలు జోరుగా జరుగుతుంటే మరోపక్క కొత్త రకం దొంగలు పుట్టుకొచ్చి షాపులపై పడి విచ్చలవిడిగా దొంగతనాలకు పాల్పడుతున్నారు. ఇక దొంగల విషయానికొస్తే అత్యంత ఖరీదైన వస్తువును తస్కరించి వీలైనంత త్వరగా దాన్ని అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నారని క్రైమ్ నిపుణులు చెబుతున్నారు. ఇక ఇక్కడి ట్రేడర్స్ చెబుతున్న విషయం ఏమిటంటే స్టోర్లలో ఎక్కువగా సాఫ్ట్ టాయ్స్, జెల్లీ క్యాట్లు ఐటెంలు దొంగతనం చేసి వాటిని ఆన్లైన్లో విక్రయిస్తున్నారు. దీంతో పాటు అత్యధికంగా దొంగ సామాను విక్రయించేది మాత్రం పర్ఫ్యూమ్స్, డిజైనర్స్ దుస్తులు. దీంతో స్టోర్ మేనేజర్స్ దొంగల బెడద నుంచి తప్పించుకోవడానికి
సీసీటీవీలతో పాటు అనుమానం వచ్చిన వ్యక్తులపై ప్రత్యేకంగా నిఘా పెట్టాల్సి వస్తోంది. ఇక దొంగలు ఇసుక నింపే బ్యాగ్ల నుంచి సాఫ్ట్ డ్రింక్స్ క్యాన్ల వరకు మాయం చేస్తున్నారు. ఈ వస్తువులు స్టోర్ల బయట ఉంచడం వల్ల తేలికగా దొంగతనం చేయడానికి వీలవుతోందంటున్నారు. అయితే తాజా అధ్యయనంలో తేలిందేమంటే ఇలాంటి దొంగతనాలకు పాల్పడేవారు ఏ క్లాస్ డ్రగ్ అడిక్టిక్స్ అని క్రైమ్ డిటెక్టివ్ అధికారులు చెబుతున్నారు. కరోనా తర్వాత ఈ జాడ్యం పెరిగిపోయింది. 70% కేసులు డ్రగ్స్ కు బానిసలైన వారే చేస్తున్నారని రికార్డ్స్ చెబుతున్నాయి. డ్రగ్ అడిక్ట్స్ నుంచి బయటపడ్డ ఒక యువతి డ్రగ్ కొనుగోలు చేయడానికే దొంగతనాలు చేయాల్సి వచ్చిందని చెప్పారు. తాను ప్రధానంగా డిజైనర్ బ్యాగులు, డిజైనర్ బెల్ట్లు, సన్ గ్లాసెస్ పైనే ఫోకస్ పెట్టానని ఆమె చెప్పారు. గత 2 ఏళ్ల నుంచి తాను డ్రగ్స్ తీసుకోవడం మానేశాను. అయితే అంతకుముందు దొంగతనాల ద్వారా తన ఆదాయం పెరిగింది. అలాగే డ్రగ్స్ మోతాదుకు మించి సేవించేదాన్ని. ప్రస్తుతం వీటన్నిటికీ దూరంగా ఉన్నానని చెప్పుకొచ్చింది. బ్రిటన్లో ప్రధానంగా దొంగతనాలు చేసేవారు, డ్రగ్స్ కు బానిస అయిన వారు, మద్యపానానికి అలవాటు అయిన వారే ఎక్కువగా ఈ దొంగతనాలు చేస్తున్నారు. పలువురు స్టోర్ మేనేజర్లు కూడా తమ స్టోర్లలోకి డ్రగ్ అడిక్ట్స్ వస్తూ ఉంటారు. వారు ఏం చేస్తున్నారో వారికే తెలియదు. చేతికి చిక్కిన వస్తువు తీసుకుని స్టోర్ నుంచి దర్జాగా వెళ్లిపోతుంటారని ఒక మేనేజర్ కూడా చెప్పారు. వారిని ఆపుదామా అంటే వారి వద్ద గన్నుంటుందో కత్తుంటుందో తెలియదు. వారిని ఆపాలన్నా తమకు భయమని పలువురు స్టోర్ మేనేజర్లు తమ అనుభవాలను చెప్పుకొచ్చారు. ఇక బ్రిటన్లో నేరాల కంటే షాప్ లిఫ్టింగ్ కేసులు పెరిగిపోతున్నాయని పోలీసులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ జాడ్యానికి అడ్డుకట్ట వేయడానికి ఏదో ఒకటి చేయాల్సిన సమయం ఆసన్నమైందని పోలీసు ఉన్నతాధికారులు కూడా అంటున్నారు. తమ అధికారులు కూడా గ్రౌండ్ వర్క్ చేస్తున్నారని, మంచి ఫలితాలు కనిపిస్తున్నాయంటున్నారు సీనియర్ పోలీసు అధికారులు. పెరిగిపోతున్న షాప్ లిఫ్టింగ్స్ దృష్టిలో ఉంచుకుని గత ఏడాది హౌస్ ఆఫ్ లార్డ్స్ జస్టిస్ హోమ్ అఫైర్స్ కమిటీ మొత్తం 15 సిఫార్సు చేసింది. ఆన్లైన్ రీసేల్ మార్కెట్పై నియంత్రణ విధించడంతో పాటు డ్రగ్స్ కి బానిసైన వారిని డీ అడిక్షన్ సెంటర్లకు పంపించాలని ఆలోచనలో ఉన్నారు. అలాగే నేరాలు చేసిన వారికి 12 నెలలు శిక్ష కూడా పనిచేయడం లేదు. జైలు నుంచి వచ్చిన తర్వాత మరింత రెచ్చిపోయి మరిన్ని దొంగతనాలకు పాల్పడుతున్నారు. స్టోర్ యజమానులకు మాత్రం ప్రభుత్వం తీసుకువస్తున్న చట్టాల పట్ల నమ్మకం కుదరడం లేదు. దీంతో దొంగతనాలు అరికట్టడానికి సీసీటీవీలతో పాటు సెక్యూరిటీ గార్డులను నియమించుకుని తమ ఆస్తిని కాపాడుకుంటున్నారు. గత ఏడాది బ్రిటన్కు చెందిన స్టోర్ యజమానులు సీసీటీవీలు, సెక్యూరిటీ గార్డులపై ఏకంగా 1.8 బిలియన్ పౌండ్లు ఖర్చు చేశారు. ఇంత భారీ మొత్తంలో ఖర్చు చేశారంటే బ్రిటన్లో షాప్ లిఫ్టర్ ఏ స్థాయిలో రెచ్చిపోయి దొంగతనాలు చేస్తున్నారో తేలిగ్గానే ఊహించుకోవచ్చు.